హెలెన్ గారు చూడగానే చాలా ఆశ్చర్యపోయింది అనమాట. మా తండ్రి గారు 10 సార్లు చెప్పారు, వీళ్ళకి వినలేదు, మారు మనసు రాలేదు, వీళ్ళు ఇంతగా మారడానికి గల కారణం ఏంటని అంకుల్ దగ్గరికి రాగానే ఆ వ్యక్తి దగ్గరికి, అంకుల్ మీరు ఎలా మారారు, ఇలాగా ఎంత చక్కగా మీరు ఎలా ఉంటున్నారు, మీరు తాగుడుపోతనంగా ఉండేవారు కదా, డైలీ తాగంది మీరు మా దగ్గరికి వచ్చేవారు కాదు కదా, అలాంటిది ఇక్కడ పరిచయం చేస్తూ దేవుని మందిరంలో చక్కగా ఉంటున్నారు ఎలా అంటే దేవుని వాక్యాన్ని నాతో మాట్లాడింది చెప్పాడు అనమాట. మనం ఎన్నిసార్లు మన మాటల ద్వారా చెప్తే కొంతమందికి అర్థం కాదనమాట. మన మాటల ద్వారా సువార్త చెప్తే కొన్నిసార్లు క్రియ జరగకపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మనకు వారికి పంచితే దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి, వారిని పట్టుకుంటుంది అనమాట. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన వాక్యం అంట ఒకసారి విడుదలైతే అది కార్యం చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి రాదంట. హల్లెలూయా. ఆ రిచర్డ్ కూడా ఏం చేశాడంటే, నేను ఎన్ని మాటలు చెప్పినా, నేను ఎన్ని ధనం ఇచ్చినా, ఎంత సాయం చేసినా సరే వారి జీవితాలు క్రీస్తు దగ్గర రాలేవు, కానీ సువార్తని వారికి వినిపింపచేసి దేవుని వాక్యాన్ని వారికి అందించినట్లయితే ఆ వాక్యమే వారిని క్రీస్తు దగ్గర నడిపిస్తుందని సువార్తను వినిపిస్తూ ఉండేవాడు అనమాట. హల్లెలూయా.